ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఎవరైనా సరే ఈ సమాజంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, మధ్యతరగతి నుంచి మరి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్క మనిషి మన విలువని బట్టి కనీసం కొంచెమైనా మన దగ్గర బంగారం ఉండాలా, కొంచెమైనా వెండి ఉండాలా అనేసి కొంచెం ఉండడానికి గూడు ఉండాలా, ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఆలోచిస్తారు కాబట్టి మరి తస్మత్ జాగ్రత్త. ఈ రోజులలో మరి బంగారం రేటు పెరిగింది, వెండి రేటు పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించండి. ఎందుకంటే దీన్నే అనుసుగా తీసుకొని మరి దొంగలు మనపైన దాడి చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు పొద్దున్నే ఉదయాన్నే లేచి వాకిలి నూపుతారు, మళ్ళీ సాంపేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలా. మీ మెడలో ఎప్పుడు కూడా బంగారాన్ని ధరించుకోకండి. ఎందుకంటే ఉదయాన్నే ఎవరు కూడా లేచి ఉండరు కాబట్టి అందరు నిద్రలో ఉంటారు కాబట్టి మీరే స్త్రీలు మరి తొందరగా లేచి పనులు చేసుకోవాలనుకుంటారు. దాన్నే అనుసుగా తీసుకొని దొంగలు మరి టార్గెట్ వేసి మరి బంగారాన్ని లాక్కెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మరి ఫంక్షన్లకు వెళ్ళినా కానీ వెళ్ళేటప్పుడు మీరు పెట్టుకొని పోకండి. పోయిన తర్వాత అక్కడ పెట్టుకోండి, మరి పెట్టుకొని మరి ఇంటికి వచ్చింది మళ్ళా ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసేసి ఇంటికి వచ్చి యథావిధిగా పెట్టుకోండి. మరి ఏదే కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బైనా బంగారమైనా మరి ప్రతి ఒక్కరు కూడా మరి మన ఇళ్ళల్లో పెట్టుకొని మనము ఫంక్షన్లకు వెళ్ళి అక్కడనే 2 రోజులు ఉందామంటే ఈ రోజులు కుదిరే రోజులు కావు కాబట్టి మరి ఆ గుళ్ళాలు కూడా మరి ఆ తలుపులను కూడా బద్దలు కొట్టైనా కానీ గాఢ నిద్రలో ఉన్న ఈ సమాజం మరి బద్దలు కొట్టినా కానీ పక్కింటోళ్ళకు కూడా సౌండ్ విననటువంటి ఇప్పుడు ఈ టైం. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కొందరి ఇళ్ళల్లో ఫ్యాన్లు ఉంటున్నాయి, కొందరి ఇళ్ళల్లో కూలర్ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా సౌండ్ వినరాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ఏ ఫంక్షన్కి వెళ్ళినా నైట్కు తిరిగి రావాలని కోరుచున్నాను. తిరిగి రాకపోతే మళ్ళీ తెల్లారేసరికి తలుపులు బద్దలు కొట్టినవి ఉంటే ఉన్నది కాలవుతుంది, గోవిందో గోవిందో అని మొదలుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలని కోరుచున్నాను. మరి మనకు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళపైన మీరు విలేజ్లను కానీ ఎక్కడ కానీ పట్టుకొని అడిగినట్లయితే బాగుంటుందనేసి నేను అంటున్నా. కాబట్టి మనకు బంగారం కంటే అన్నిటికంటే ఎక్కువ విలువైనది మనకు ప్రాణమే ముఖ్యం కాబట్టి మీరు ఎక్కడికి పోయినా కానీ మరి బంగారాలు కానీ నార్మల్గా ఉన్న టైంలోనే కానీ బంగారం కానీ ఏదే కానీ ధరించకండి దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరు నార్మల్గా ఉన్నా కానీ ధరించినా కానీ మనల్ని ఫాలో అవుతూ మన పరిస్థితిని గుర్తించి మన ప్లేస్ను గుర్తించి వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేసే పరిస్థితి ఉన్నది. ఈవెన్ మన దగ్గర ఎంత బంగారం ఉన్నది, ఎంత డబ్బు ఉన్నదని కూడా ఈ రోజుల్లో మన ఫ్రెండ్నే కానీ మన బంధుత్వాలనే కానీ ఎవరిని కూడా నమ్మని పరిస్థితి ఉంది కాబట్టి ఎవరిని కూడా చిన్నంచని వేసుకోకుండా ప్రతి ఒక్కరికి అన్ని వీక్ పాయింట్లు చెప్పకుండా మరి జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుందని అంటున్నాను. కాబట్టి ఈ బంగారం కొంత డబ్బు విలువతోటి పెరుగుతుంది కాబట్టి దాని ద్వారా విలువతోటి దొంగలు ప్రయత్నం చేస్తున్నారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా మనకు తెలియకుండానే మనకు వెన్నబోటే ప్రమాదం ఉందని అనేసి చెప్తున్నాను. మరి తస్మత్ జాగ్రత్త ఉండాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరు మనం బతుకుంటే ఏదైనా సాధిస్తాం, చనిపోతే పరిశాన్ కాబట్టి మరి బతుకున్నప్పుడే మంచిగా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నడవాలని కోరుచున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి బాయ్.